ఒక చిన్న గ్రామంలో ఉన్న ఈ పుట్ట సాధారణ పుట్ట కాదు అంటారు. రాత్రి వేళలో ఈ పుట్ట నుంచి వెలుగు వస్తుందని దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు అర్థం కాని అనుభవాలు జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే ఈ పుట్టను పుట్టాలమ్మ తల్లిగా పూజించడం ప్రారంభించారు. కానీ ఈ తల్లి ఎలా ఒక గ్రామాన్ని ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కాపాడింది, ఈ ఆలయం వెనుకున్న అసలు కథ ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రేణుగుంట దగ్గర ఉన్న కరకంబాడిలో ఉన్న పుట్టాలమ్మ ఆలయం దగ్గర ఉన్నాం. చాలా సంవత్సరాల క్రితం రేణుగుంట దగ్గర ఉన్న ఈ కరకంబాడి గ్రామం చిన్న గ్రామం. అక్కడ పొలాల మధ్య ఒక పెద్ద పుట్ట ఉండేది. ఈ పుట్ట దగ్గరికి గ్రామస్తులు వెళ్ళడానికి కూడా భయపడేవారు. ఎందుకంటే రాత్రి సమయాల్లో ఆ పుట్ట దగ్గర వింతైన శబ్దాలు వినిపించేవి. కొన్నిసార్లు ఆ పుట్ట నుంచి వెలుగు కూడా కనిపించేది. దీంతో గ్రామంలో ఉన్న పెద్దలు అది సాధారణ పుట్ట కాదని, అక్కడ దైవిక శక్తి ఉందని నమ్మడం ప్రారంభించారు. ఆ కాలంలో గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. గ్రామంలో ఒక్కసారిగా చాలామందికి వింతైన వ్యాధులు రావడం మొదలైంది. జ్వరం, చర్మంపై గాయాలు, పిల్లలకు బలహీనత. డాక్టర్లు కూడా అప్పుడు అంత సులభంగా అందుబాటులో ఉండేవారు కాదు. రోజు రోజుకి గ్రామంలో ప్రజలు భయపడిపోయేవారు. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అని ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు గ్రామంలోని పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ కలిసి పుట్టాలమ్మ తల్లి దగ్గర ప్రార్థనలు చేద్దామని పాలు, కొబ్బరికాయలు, నైవేద్యాలు పెట్టి తల్లిని ప్రార్థించారు. మా గ్రామాన్ని కాపాడాలి అని అందరూ భక్తితో కోరుకున్నారు. అదే ఆశ్చర్యం, కొన్ని రోజుల్లోనే గ్రామంలో ఉన్న వ్యాధులు తగ్గడం ప్రారంభమయ్యాయి. జనం ఆరోగ్యంగా మారడం మొదలైంది. ఈ సంఘటన తర్వాత గ్రామస్తుల నమ్మకం ఇంకా పెరిగింది. వాళ్ళు నమ్మారు పుట్టాలమ్మ తల్లే గ్రామాన్ని కాపాడిందని. గ్రామస్తులు చెబుతారు, నిజమైన భక్తితో పుట్టాలమ్మ తల్లి వద్ద ప్రార్థిస్తే తల్లి తప్పకుండా కాపాడుతుందని. అందుకే ఈ ఆలయం ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా కనిపించే ఈ పుట్ట కానీ భక్తుల నమ్మకంతో ఒక మహా పవిత్ర స్థలంగా మారింది. అదే పుట్టాలమ్మ ఆలయం కథ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మంది భక్తులకు షేర్ చేయండి.